యొక్క శక్తి కలిగిన నామంలో ఈ రాత్రికాల సమయంలో నేను ఈ పరిచర్యలో సహదాసుడుగా, ఈ పరిచర్యలో దేవుని కొరకు ప్రయాసపడువానిలో నేను ఒకనుగా ఉండడానికి గడిచిన 2017 సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ పరిచర్యలో కలిసి ప్రయాణం చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి నా మనసారా పరిశుద్ధాత్మ దేవునికే మహిమయు ఘనతయు ప్రభావము కలుగును గాక. నేను ఇక్కడికి మరలా రావడానికి ద్వారము తెరిచిన పరిశుద్ధాత్మ దేవునికి మరొక్కసారి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మా ప్రియులు భాగ్యరాజ్ గారికి, అలాగనే ప్రేయర్ టీంలో ఉన్న వారందరికి కూడా ఒకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. విశేషంగా సేవకులందరూ, దిస్ పీపుల్ ఆర్ కాల్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. అందరూ నాకు ప్రతి ఒక్కరు సుపరిచితులే, అందరూ కూడా. ఎందుకంటే ఎంతగా మీరు నన్ను గుండెల్లో పెట్టుకుంటారంటే అంతగా గుండెల్లో పెట్టుకుంటారు. ఆ దైవ కృతజ్ఞత, ఆ దైవ భయమే నన్ను ఇంకా బ్రతికించింది. కాబట్టి అన్నయ్యలందరూ కూడా, సేవకులందరికీ, సేవకులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ నుండి నాకు కావాల్సింది ప్రార్థన సహాయం కావాలి. అలాగే వెనకలు చాలామంది అటు ఇటు కూర్చొని ఉన్నారు. నేను ఐ ఆర్డర్ టు ఆల్ ద పీపుల్, దయచేసి మీ చైర్స్ ఆర్డర్ ఫామ్గా వేసుకోవడానికి కొంచెం ప్రయత్నించండి ప్లీజ్. అలా దూరంగా కాకుండా. ల్యాండ్ ఫ్లాట్ లేదు, ఓకే, ల్యాండ్ ఫ్లాట్ లేదు, గుడ్. రండి. మొదటి పేతురు రాసిన పత్రిక. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. ఆయన అనే దగ్గర నజరేడైన యేసు క్రీస్తు ప్రభు పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా ఈ రాత్రి మాతో మీరు మాట్లాడండి. నీ మెల్లదైన స్వరాన్ని వినడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యమునకు విరోధంగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటి శక్తుల యొక్క క్రియలను, అంధకార చీకటి శక్తుల యొక్క క్రియలను, ఈ గ్రామ శక్తులను, ప్రతి విధమైన వాక్యమునకు విరోధంగా పనిచేస్తున్నటువంటి ప్రభువా అన్యాయమైనటువంటి స్పిరిట్స్ ను నేను యేసు క్రీస్తు నామములో లయపరుస్తున్నాను. యేసు రక్తపు శక్తిని ఈ ప్రాంతం మీదకి తీసుకొస్తున్నాను. దేవుని భయాన్ని ఈ ప్రాంతం మీదకి తీసుకొస్తున్నాను. ఈ వాక్ శక్తిని విడుదల చేస్తున్నాను. ఎందుకంటే ప్రభు సేవకుల మీద అభిషేకపు తైలం ఈ ప్రజల మీదకి వచ్చును గాక. ఈ రాత్రి దేవుని శక్తి ప్రజలను దర్శించును గాక. ఈ రాత్రి దేవుని ప్రభావం ప్రతి ఒక్కరిని దర్శించును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. రోమీయుల రాసిన పత్రికలో ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన మన బలహీనతలను బట్టి, మన నిజస్థితిని బట్టి, మన ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడుగా ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నారంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అనగా 22వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆయన మొదట దూతల మీదను అని రాయబడింది. ఆయన పరలోకానికి వెళ్ళి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళి దూతల మీదను అని రాయబడింది. దూతల మీదను. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. నాకు బైబిల్ తీసి త్వరగా చదివి సహాయం చేయాలని మైక్ ఒకరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము
మీరు ఏ పట్టణంలోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన యెడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా. అది కాదమ్మా, లూకా రాసిన వార్త 10వ అధ్యాయము 19వ వచనం బిడ్డ. ఇదిగో పాపములను నేను చదువుతాను చాలమ్మా, చాలు నేను చదువుతా. ఆయన 18వ వచనం, ఆయన శాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూచితిని. శాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. యేసుక్రీస్తు ప్రభు దూతల మీద అధికారం పొందినవాడని వాక్యం చెప్తుంది. ఎవరి దూతలనంటే యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకు వచ్చినప్పుడు పరిచర్య విస్తరించబడ్డానికి, పరిచర్య విశాలపరచడానికి ఒక అద్భుతమైన మర్మం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున 70 మంది శిష్యులతో అనగా తిరిగి వస్తూ ఉన్నాడు. ఉన్నట్టుగా ఆకాశం వైపు చూశాడు. ఆకాశం వైపు చూస్తే శాతానుడు మెరుపు వలె, ఒక్క మెరుపు వలె ఆకాశము నుండి పడుట యేసుక్రీస్తు ప్రభు చూచాడు. యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చూచాడు. ఇది దర్శనం కాదు. యేసు ప్రభు ప్రత్యక్షతంగా చూసినటువంటి విషయం ఏంటంటే, నేను చూస్తూ ఉండగా శాతానుడు మెరుపు వలె క్రిందకు పడిపోయాడు. అసలు ఎందుకు పడిపోయాడు వీడు అనంటే, దేవుని సన్నిధిలో తన్ను తాను గర్వించుకొని, నేను కూడా దేవునిలో ఒకనిగా ఉండాలనుకొని, ఆ సింహాసనం మీద కూర్చుంటే నా జీవితం బాగుంటుందని తనలో తాను అనుకున్నందువల్ల ఆ కెరూబు అక్కడి నుంచి భూమి మీదకు పడవేయబడిందని యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చదువుతుంటాం మనం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క విషయాన్ని మీతో చెప్తున్నాడనంటే, ఈ వాక్యాన్ని ఈ రోజు నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఈ వాక్యం మీద నీ మనసును ఉంచగలిగితే, ఈ ప్రత్యక్షతను గ్రహించగలిగితే, ఈ ప్రత్యక్షత మీద నీ మనసును కేంద్రీకరింపజేస్తే, నీ పరిచర్యనే కాదు, నీ కుటుంబ వ్యవస్థతో పాటు దేవుని కొరకు ఒక మహిమ కలిగిన పరిచర్య చేస్తావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక మహిమ కలిగిన పరిచర్య నువ్వు చేస్తావు. మొదట నీకు యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో నీకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ఏంటో నీకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు అనుకున్నట్టు ఆయన మరియమ్మ ఒడిలో ఉన్నటువంటి శిశువు కాదు. యేసుక్రీస్తు ప్రభు అనుకున్నట్టు నీవు క్రిస్మస్ లో కనబడేటువంటి క్రిస్మస్ తాతతో పాటు తిరిగేటువంటి యేసు ప్రభు కాదు. గుడ్ ఫ్రైడేలోను కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ముళ్ళ మగుడుదారై ట్రాక్టర్ మీద ఊరేగిస్తున్నటువంటి వేషాలు వేసుకున్న యేసు ప్రభు కాదు. ఆయన ఈ భూలోకంలో చూస్తూ ఉండగా శక్తుల మీద, దేవదూతల మీద అధికారం పొందినవాడు. He is the son sovereign of the God. నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక అధికారం కలిగిన దేవుడు. ఆయన అధికారం మొదట ఎవరి మీద అంటే దూతల మీద అధికారం పొందాడు. ఈ దూతలు అనగా యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో పడద్రోయబడినటువంటి శాతానుడు. ఒక పక్క చూస్తే రగుయేలు దేవదూత, మరొక పక్క చూస్తే రఫాయేలు దేవదూత, మరొక పక్క చూస్తే మికాయేలు దేవదూత, మరొక పక్క చూస్తే గాబ్రియేలు దేవదూత. రకరకాల దేవతలు అనగా ప్రధానత్వంలో ప్రధానమైనటువంటి దేవదూతలు పరలోకములో సింహాసనం నుండి దేవుని ఎదుట నిలబడి ఉన్నారు. ఒక దూత పేరేమో రగుయేలు, మరొక దూత పేరేమో రఫాయేలు, మరొక దూత పేరేమో గాబ్రియేలు, మరొక దూత పేరేమో ప్రత్యేకంగా తండ్రి ఆమె రగుయేలను రాయబడింది. రకరకాల ఈ 4 దేవదూతల మధ్యలో ఈ లూసిఫర్ అనేవాడు కూడా ఒక దేవదూత. వీడు దేవుణ్ణి ఎంతగానో స్తుతించేవాని సమూహంలో ఒకడుగా ఉన్నాడు. వీడు కూడా ఒక ప్రధానమైనటువంటి దూతే. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఆలోచించాడో వాడు అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాడు అక్కడి నుంచి ఆదిలోనే పడద్రోయబడ్డాడు. ఏదెనులో వాని మోసం ప్రత్యక్షమైంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వాడు పడుట నేను చూచి తిని అని అన్నాడు. ఒకసారి యూదా రాసినటువంటి పత్రిక ఇంకొంచెం లోతులకి వెళ్దాం. నాతో పాటు చూడండి. మీరు బైబిల్ చూడాలి. నేను చెప్పాను కదా, ఈ ప్రత్యక్షత నీకు అర్థం అవ్వాలి అని అంటే ఈరోజు నువ్వు వాక్యమైన దేవుని యొక్క శక్తిని నువ్వు అర్థం చేసుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాంతరంగాన్ని తెరుచును గాక. యూదా రాసిన పత్రిక 1 అనగా 6వ వచనం. యూదా రాసిన పత్రిక 1 6వ వచనం. మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో బంధించి భద్రం చేశాడు. ఈ పడిపోయిన దేవదూతలందరూ కూడా ప్రధానత్వాన్ని నిలుపుకొనలేని దేవదూతలు.
ఇవి దేవదూతలతో పాటు అనుచరులతో పాటు ఒక సమూహము పరలోకంలో నుండి ఒక బెటాలియన్ భూలోకం మీదకు త్రోయబడింది. ఈ పడిపోయినటువంటి దేవదూతల్లో ఒకడైనటువంటి ప్రధానుడు శాతానుడు. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఆ యొక్క పర్వతం మీద ప్రార్థిస్తున్నప్పుడు శాతానుడు ఎదురుగా నిలబడి, నీవు నాకు మొక్కితే ఈ లోకంలోని అధికారం అంతా నేను నీకు ఇస్తానని, ఈ ప్రపంచంలో ఉన్న మహిమనంతయు, ఈ భూలోకంలో ఉన్న మహిమనంతయు ఒక్కసారి అరచేతిలో అలాగ చూపించాడు. అవునా కదా చెప్పండి? ఒక్కసారి అరచేతుల్లో భూలోకపు మహిమను చూపించాడు. ఇప్పుడు భూలోకము ఏలుబడి ఎవరి కింద ఉందంటే శాతానుడి కింద ఉంది. ఎందుకంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి, ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి, ఆదాము చేసినటువంటి వ్యతిరేకతను బట్టి ఇప్పుడు నీవు నేను అమ్మివేయబడ్డాము. పాపమునకు దాసత్వమునకు అమ్మివేయబడి నీవు నేను శాతానుడి యొక్క ఏలుబడిలో ఉన్న రోజులవి. ఇప్పుడు శాతానుడు ఏం చేశాడు అంటే, ప్రధానత్వం నిలుపుకున్నటువంటి ఈ శాతానుడు, పడద్రోయబడినటువంటి ఈ శాతానుడు ఒక్కసారిగా భూలోకపు మహిమనంతా తన చేతికి చిక్కించుకున్నాడు. యేసు ప్రభుతో అంటున్నాడు, ఒక్కసారి నువ్వు నన్ను మొక్కితే, ఒక్కసారి నా ఎదుట నువ్వు తల వంచితే నేను నీకు మహిమనిస్తానన్నాడు. భూలోకపు మహిమనంతా నేను నీకు ఇస్తానన్నాడు. యేసుక్రీస్తు ప్రభు, నువ్వు పరలోకపు తండ్రిని అనగా నీ దేవుని మాత్రమే నువ్వు మొక్కి ఆరాధింపవలని వ్రాయబడి ఉన్నది. ఇట్స్ రిటన్. వ్రాయబడి ఉన్న దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఎత్తి మాట్లాడాడో శాతానుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు భూలోకపు మహిమ యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడలేదు. శాతానుని చేతుల్లోనే ఆ యొక్క అధికారం ఉంది. బాగా గమనించాలి. నేను మొదట ఏం చెప్పాను? యేసుక్రీస్తు ప్రభు చూచినప్పుడు వాడు ఆకాశం నుండి మెరుపు వల్లే క్రింద పడిపోయాడు. రెండవదిగా అనగా వాడు ప్రధానత్వం నిలుపుకొనక దేవదూతల సమూహము అతని అనుచరులు అందరూ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో భూలోకానికి అనగా పడద్రోయబడ్డారు. మూడవదిగా యూదా రాసిన పత్రిక 1:6లో ప్రధానత్వం నిలుపుకున్నటువంటి ఆ దేవదూతల సమూహం అంతా ఒక్కసారి నిత్య పాశములతో బంధించబడ్డానికి భూలోకంలో త్రోయబడింది. ఇప్పుడు చదవండి ఒకసారి. అనగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. చదువు తల్లి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకు వచ్చిన దినమొకటి తటస్థించెను. అపవాది అగువాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చావు నీవు అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు. ఈ మాట నోట్ చేసుకోండి. భూమి మీద అంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాల్లోనే భూమి మీద అటు ఇటు తిరిగే ఈ శాతానుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో భూలోకపు మహిమనంతా కలిగి ఉన్న ఈ శాతానుడు, ప్రధానత్వాన్ని సమస్తాన్ని వాడి చేతిలో చిక్కించుకున్న ఈ శాతానుడు ఇప్పుడు అధికారం కలిగిన వాడై భూలోకంలో ఏలుబడి చేస్తున్నాడు. వాడి ఏలుబడి కింద ప్రజలు నలిగిపోతున్నారు. నిన్నటి రోజు నేను అప్పాపురంకి వెళ్ళి వాక్యం చూసుకొని వచ్చాను. సరిగ్గా 1:40 అవుతుంది. నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ పెద్ద ఘట సర్పం. ఎంత పెద్ద సర్పం అంటే డ్రాగన్ కంటే ఇంకా పెద్దది. ఆ డ్రాగన్ కంటే పెద్దదైన సర్పము అమాంతంగా నోరు తెరిచి ఉంది. నేను చూస్తూ ఉన్నాను దర్శనంలో. ఆ నోటిలోనికి చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఆ నోట్లకి చాలా మంది వెళ్ళిపోతున్నారు. సేవకులు వెళ్ళిపోతున్నారు, యవనస్తులు వెళ్ళిపోతున్నారు, చిన్నపిల్లలు వెళ్ళిపోతున్నారు, పెద్దలు వెళ్ళిపోతున్నారు. కాస్తో కేస్తో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా దాని నోట్లకి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరిని అమాంతంగా మింగివేస్తున్న కొద్దిసేపటికి దాని శరీరంలో నుంచి వేడి అయిన తీక్షణమైనటువంటి అగ్ని జ్వాలల చేత ఆ ప్రజలంతా కాల్చివేయడం ప్రారంభిస్తుంది. అంతకంటే ఎక్కువగా నేను చూస్తూ ఉండగా అది అమాంతంగా వచ్చి ఎక్కడైతే సభలు పెడుతున్నారో ఆ సభల మీదకి వచ్చి ఆ యొక్క త్రాచుపాం లేదా ఆ పెద్ద డ్రాగన్ పడిపోయి ప్రజలను అటు ఇటు తిరుగుతూ అది నలిపేస్తుంది. ఆ నలపబడిన ప్రజలంతా బంధకాల చేత పట్టబడి నేను చూశాను. కొంతమంది సంఖ్యల చేత బంధించబడ్డ నేను చూశాను. మరికొంతమంది తలల మీద భారాలు కలిగిన నేను చూశాను. మరికొంతమంది రకరకాల వ్యసనాల చేత తమ శరీరం అంతా అనగా కత్తి చేత గాయాలు ఏ రీతిగా అవుతాయో ఆ రీతిగా తన ఆత్మ సంబంధమైన జీవితాన్ని గాయపరుచుకున్న వ్యక్తులను గడిచిన రాత్రి నేను చూశాను. Yesterday night I saw some vision about the Jaladi of the city.
నేను ఈ ప్రాంతం కోసం ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఈ దర్శనం కనబడినప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా ఈ సర్పము చేతిలో నుంచి ప్రజలు విడిపించబడాలి. ఈ రాత్రి చాలా మంది శాతాను చేతుల్లో బందీగా అయిపోతున్నారు, లోక మహిమ చేత బంధించుతున్నారు, అంతకంటే ఎక్కువగా గర్వం చేత బందీలు అయిపోతున్నారు. వాక్యం తెలిసి కూడా వాక్యమైన దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించక, రూపాంతరం చెందక, దేవుని శక్తిని ఆశ్రయించక, లోపల దేవుని శక్తిని చంపివేస్తూ మానవ సంబంధమైనటువంటి జ్ఞానము చేత మిళితమై బతుకుతున్నారు. రకరకాల మనుషులు. ఆ ఘట సర్పం ఏ రీతిగా అయితే మనుషులను మింగడం నేను చూశాను, ఈ రాత్రి చాలా మంది మింగబడిన స్థితిలో ఉన్నారు. నువ్వు మింగబడ్డావు కనుకనే వేకువజాను ప్రార్థన చేయలేకపోయావు, నిమ్మబడ్డావు కనుకనే నువ్వు వాక్యాన్ని చదవలేకపోతున్నావు, నిమ్మబడుతున్నావు కనుకనే చాలా సార్లు నువ్వు దేవుని యొక్క వాక్యానికి దూరంగా వెళ్ళిపోతూ దేవుని శక్తిని ఆశ్రయించక నిరాశుడుగా మారిపోతున్నావు. వాడు చెప్పిన చిరునామా ఏంటంటే, నేను అటు ఇటు భూలోకంలో తిరుగుతూ ఎక్కడికి వచ్చాను. వాడు అటు లోకం వైపు తిరుగుతున్నాడు, ఇటువైపు పరిశుద్ధుల వైపు తిరుగుతున్నాడు. అటువైపున నీతిమంతుల వైపు తిరుగుతున్నారు, అటువైపున అనీతుల మంత్రి తిరుగుతున్నాడు. ఇటువైపున అనగా నీ పరిశుద్ధుల వైపు తిరుగుతూ పాపాన్ని ప్రేరేపిస్తున్నాడు, అనగా నీతిమంతులను ప్రేరేపిస్తూ దుర్నీతికి ప్రేరేపిస్తున్నారు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి రానికుండా చేస్తున్నాడు, వెలుగులో ఉన్న వారిని చీకట్లోకి పొరుగుడు చేస్తున్నాడు, అనగా భక్తి పరులను భక్తిహీనులుగా చేస్తున్నాడు, శక్తి కలిగిన వాళ్ళని శక్తిహీనులుగా చేస్తున్నాడు. ఈ రాత్రి అనేక మంది నిరర్ధకమైన స్థితిలో ఆత్మ సంబంధాన్ని చంపుకుంటున్నారు. చాలా మంది నిరర్ధకమైన స్థితిలో బతుకుతున్నారు. నిరర్ధకమైన స్థితిలో బ్రతుకుతున్నాడు. రుజువు ఏంటంటే, ఈరోజు వాక్యమైన దేవుని నువ్వు కలుసుకోకపోవడమే, వాక్యమైన దేవుని స్వరాన్ని గుర్తించకపోవడమే, వాక్యమైన దేవుని శక్తిని జీవితంలో ఆస్వాదించకపోవడమే, ఈరోజు వేకువదాంన దేవునితో నువ్వు మాట్లాడకపోవడమే. నువ్వు బలహీనమైనటువంటి సంఖ్యల చేత బంధించబడిన వ్యక్తిగా బతుకుతున్నావు. రాత్రి పైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించిన వారికి నా ప్రభు అయిన యేసయ్య విడుదల దయచేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా ప్రభు అయిన యేసయ్య ఇక్కడ నిలిచి ఉన్నాడు. I saw some angels stand before me. I had some experience. After some experienced. నేను చూస్తూ ఉన్నాను. ఈ రాత్రి దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఎప్పుడు వాడు చెప్పిన మాట ఏంటంటే, నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాడట. ఇప్పుడు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నాడనంటే, కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు ప్రార్థన లేని జీవితం, కొద్దిసేపు పరిశుద్ధత, మరి కొద్దిసేపు పాపం, కొంచెంసేపు నీతిమంతత్వం, ఆ తర్వాత దుర్నీతి, కొంతసేపు వెలుగులో, కొంతసేపు చీకట్లో, అటు ఇటు. ఇదే కదా నీ జీవితంలో ఈరోజు చిరునామా? ఇదే కదా నీ జీవితంలో చాలా సార్లు దేవుని దగ్గర నువ్వు ఆడుతున్న ఆటలు? అటు ఇటు తిరుగుతూ ఉన్నాడట. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన శిలువ మరణానికి వెళ్ళక మునుపు సరిగ్గా ఈ లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, నేను శాతానుడు మెరుపు వలె పడుట నేను చూచాను అన్నాడు. ఆకాశంలో నుండి వాడు మెరుపులాగా పడిపోవడం నేను చూచాను, మెరుపులాగా పడిపోవడం నేను చూచాను. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి ముందుగానే ఈ దర్శనాన్ని చూచాడు, కళ్ళారా చూచాడు. నేను చూచాను. ఆయన చూస్తుండగా శాతానుడు కింద పడిపోయాడట. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నను వేయనిమ్ము. ఈ రాత్రి ఈ కూటానికి వచ్చిన నీవు ఏదో ఒక బలహీనత చేత నువ్వు బంధించబడి ఉన్నావు. ఆ బలహీనత ఏదో నీకు మాత్రమే తెలుసు. యు నో దట్ వాట్ ఈస్ ద వీక్నెస్ యు హ్యావ్ ద టైప్ టు ఇన్ యువర్ లైఫ్. ఏ బలహీనత చేత నువ్వు బంధించబడ్డావో అది నీకు మాత్రమే తెలుసు. ఏ బలహీనత చేత నీ జీవితము భక్తి జీవితంలోకి వెళ్ళలేకపోతుందో నీకు మాత్రమే తెలుసు. ఏది నేను దేవుని యొద్దకు సంపూర్ణంగా నడిపించబడలేక అనేక సార్లు అసంపూర్ణంగా చేస్తుందో నీకు మాత్రమే తెలుసు. నిన్నే దేవునికి రాత్రి ఓ ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఈ పట్టణంలో ఉన్న ప్రజల మీద. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఈ రాత్రి ఈ 2వ రోజు కూటానికి వచ్చిన ప్రజల మీద. ఆ సర్పము నోటికి నువ్వు వెళ్ళకూడదని, సర్పము కింద నలిగిపోకూడదని, అటు ఇటు తిరుగుతున్నటువంటి శాతానుడి చేతలో నువ్వు బందీగా మారిపోకూడదని, బలహీన కట్ల చేత నువ్వు బంధించబడకూడదని ఈ రాత్రి నేను విడిపించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలోనికి వెళ్ళాడు. ఒక పక్క శత్రువైనటువంటి రోమా ప్రభుత్వాలు అనుకుంటున్నారు మేము యేసుక్రీస్తు ప్రభువును పట్టుకునేసాం, ఇక మాకు ఏ భయం లేదు అనుకుంటున్నారు. ప్రధాన యాజకుడు అనుకుంటున్నారు మేము యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పచెప్పాం. సద్దూకయ్యులు అనుకుంటున్నారు ఇక యేసుక్రీస్తు ప్రభువుని ఇక శాశ్వతంగా నోరు ముయించి సిలువెక్కిచ్చేసాం మేము. శాస్త్రులు అనుకుంటున్నారు ఇక మాతో తర్కించే వాళ్ళు ఎవరు లేరు, మా తప్పులను ఖండించే వారు ఎవరు లేరు. ఈ రోజుతో యేసు అనే మాట
యేసు అనే మాట సమసిపోతుందని యేసుక్రీస్తు ప్రభుని సిలువను ఎక్కించారు. ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వేలాడుతున్నాడు. ఆయన శరీరం అంతా రక్తసికంగా మార్చబడింది. దాదాపు 318 గాయాలు ఆయన శరీరం అంతా నింపబడ్డాయి. తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. వ్యాధిగ్రస్తుడుగా మార్చబడ్డాడు. ఆయన చూడ నల్లనివానిగా మార్చబడ్డాడు. అంతకంటే ఎక్కువగా అనేకుల చేత విసర్జించబడిన వానుగాను, తృణీకరించబడిన వానుగాను, ఎన్నిక చేయని వానుగాను యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద వేలాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద వేలాడుతుంటే భూలోకంలో ఉన్న శక్తులు అనగా సాతానుడంతా కూడా గేలి చేసి నవ్వుతున్నారు. చూసావా, నిన్ను సిలువ వేశాము. చూసావా, నిన్ను బంధించి వేశాం. చూసావా, నిన్ను మేకులతో దిగ్గొట్టాం. ఇక నువ్వు కిందకు రాలేవు, నువ్వు కిందకు రాలేవని అంటున్నారు. సిలువ దగ్గర ఉన్నటువంటి అనేక మంది రోమా ప్రభుత్వ వాళ్ళు యేసు ప్రభుని చూచి, నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే కిందకి దిగిరా. ఆ రోమా ప్రభుత్వం వ్యక్తిలోకి సాతానుడు దూరి అన్నాడు, భాగ్యరాజన్న నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కిందకు దిగిరా అనగా మొదటి యోహాను పత్రికలో రాయబడింది, ఎవడు దేవుని కుమారుడిని ఒప్పుకొనును వాడే తండ్రి మూలముగా జన్మించిన వాడు. ఆమేన్. దట్ మస్ట్ హాస్ విక్టర్డ్ దోస్ హూ హావ్ ద రైట్‌నెస్ అండ్ సే దట్ ద గాడ్ ఆఫ్ ద సన్. ఎవరు దేవుని కుమారుడిని ఒప్పుకుంటారో వారు మాత్రమే విజయమైనటువంటి వారని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆ యొక్క రోమా ప్రభుత్వ అధికారి ఏమంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే. ఆయనకి తెలియదు అతన్ని వాడుకుంటుంది ఎవరంటే సాతానుడు. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు అంటున్నాడు. అంటే సాతానుడి ఉద్దేశం ఏంది? సిలువ మీద నుంచి యేసు ప్రభుని అమాంతంగా కిందకి దించేస్తే ఇక రక్షణ అనేది భూలోకంలో ఉండదు. సిలువ మీద నుంచి యేసు ప్రభుని కిందకి దించేస్తే ఇంకా సువార్త కూటాలు ఉండవు. సిలువ మీద నుంచి యేసు ప్రభుని కిందకి దించేస్తే ఇంకా ప్రజలకు విడుదల ఉండదు. సిలువ మీద నుంచి యేసు ప్రభుని కిందకి దించేస్తే దేవుని యొక్క మహిమ భూలోకంలో ఇక కనబడదు. సిలువ మీద నుంచి యేసు ప్రభుని కిందకి దించేస్తే అంతకంటే ఎక్కువగా ఈ యొక్క భూలోక మహిమంతయు నా చేతిలోకి వస్తుంది. ఈ చీకటి శక్తులని నా యొక్క జీవితంలో ఆధీనంలో ఉంటాయని సాతానుడు ఆ యొక్క రోమా ప్రభుత్వ అధికారిని ప్రేరేపించి మాట్లాడించాడు. నీకు తెలుసా, రెండవసారి సాతానుడు అక్కడున్న ఇంకొక వ్యక్తిని వాడుకున్నాడు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన స్వస్థత కార్యాలు చేశావు, అనేక అద్భుతాలు చేశావు. నువ్వు నిజంగా ప్రవక్తవైతే, ఆర్ యు ఇన్ ద ప్రాఫిట్ దోస్ యు ఆర్ ద టచ్ దెన్ యు విల్ బి స్పీక్ టు ద ప్రొఫెసీ. నిన్నెవడు కొట్టాడో కాస్త ప్రవచించు, నిన్నెవరు కొట్టారో కాస్త ప్రవచించు. అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రవక్తని భూలోకంలో మనుషులందరికీ తెలుసు. ఆయన ప్రవక్తని ఎప్పుడైతే సాతానుడి చేత ఒప్పించాలని ఆ మనుషులు ప్రేరేపించాడో అప్పుడు కూడా యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆ రోమా ప్రభుత్వ అధికారి నిందిస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? ఈ రాత్రి దూతలను ఓడించడానికి, సాతాను శక్తులను నిర్వీర్యం చేయడానికి, సాతానుడి అధికారులను ప్రజల్ని విడిపించడానికి, సాతాను బంధకాలను ప్రజల్ని విడిపించి రక్షణలోకి నడిపించడానికి, రక్షించబడి కూడా ఇంకా పాపం చేస్తున్న మనుషులను పరిపూర్ణంగా విడిపించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ కొరకు నిలిచి ఉన్నాడు. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమెలదనా, కొదువతో నేను కుమెలదనా. ఈ
రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను రక్షించాలని, దేవుని ఉద్దేశం నిన్ను విడిపించాలని, దేవుని అనాది సంకల్పం నిన్ను రక్షణలోకి తీసుకుని రావాలని, ఇంకా బలహీనతలో నుంచి చప్పట్లు చప్పట్లు. దేవుని అభిషేక శక్తి, దేవుని బలమైన శక్తి, ఆయన నిత్య స్తోత్రార్హుడు. కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా, అదిగో దేవుని ప్రత్యక్షతలకు తీసుకెళ్ళిన అగ్ని, బలహీనతలకు తీసుకెళ్ళిన అగ్ని, రక్తముతో శుద్ధి కలిగిన అగ్ని, మహిమ కలిగిన అగ్ని. యేసయ్యా యేసయ్యా నా అభిషేకము నీవై మా మధ్యలో నీవు నది వలె ప్రవహిస్తున్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నది వలె నువ్వు ప్రవహిస్తున్నావు. ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువుని గేలి చేస్తున్నా, ఎందుకు సిలువలో మౌనంగా ఉన్నాడో తెలుసా? ఈ రాత్రి నీకు రక్షణ ఇవ్వడానికి. ఎంతమంది సాతాను యొక్క దూతల చేత మనుషులు ప్రేరేపించబడి యేసును గేలి చేస్తున్నా, ఎందుకు తాను అక్కడ మౌనం దాల్చాడో తెలుసా? ఆయన ఈ రాత్రి నీకు విడుదల కలుగు చేయడానికి. సిలువలో యేసుక్రీస్తు ప్రభు అత్యంత దారుణంగా ఈ ప్రపంచంలో ఎవరు మరణించలేనంత ఘోరమైన మరణాన్ని ఆయన సిలువలో అనుభవించాడు. ఏ మనుషుడు కూడా చూడలేని వానిగా ఆయన మార్చబడ్డాడు. 10,000లో గుర్తింపగలిగిన ఆ యొక్క సుందరుడు
10,000 మందిలో గుర్తించగలిగిన అతికాంక్షణుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నేరస్తునిలో ఒకనిగా ఎంచబడ్డాడు. నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తునిగా ఎంచబడ్డాడు. నిరపరాధి అయిన యేసుక్రీస్తు ప్రభు అపరాధిగా ఎంచబడ్డాడు. పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు పాపిగా మార్చబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని నిరర్ధకము చేయాలని మనుషులు మాట్లాడుతున్న ధర్మశాస్త్రం నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని భూలోకము నెరవేర్చడానికి ఆ గ్రంథపు చుట్టలో వ్రాయబడింది నెరవేర్చుటకు సిలువలో వేలాడుతున్నాడు. కారణం, ఈ రాత్రి మనుషులను పాపము చేతుల నుంచి విడిపించడానికి యేసు ప్రభు చనిపోయాడు. అందరూ అనుకున్నారు యేసు ప్రభు చనిపోయాడు, ఆయన అనగా సమాధిలో యేసేపు తీసుకెళ్లి పెట్టాడని. కాదు, నా బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆరోహణమాయనగా భూమి యొక్క క్రింద భాగములకు దిగినని. ఈ మాట గమనించండి. భూమి యొక్క క్రింద భాగములకు ఆయన దిగిననియు అర్థం ఇచ్చుచున్నది. ఇది ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయి ఆయన ఒక్కసారిగా పరలోకానికి వెళ్ళలేదు. భూమి క్రింద భాగములకు ఆయన దిగాడు. భూమి క్రింద భాగములో కొంతమంది చెర ఒకటి ఉన్నది అనగా 8వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాలని చెరను చెరగా పట్టుకున్నాడు. ఇప్పుడు చెరలో ఉన్న పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ సువార్త చెప్పడానికి ఆయన భూమి క్రింద భాగాలకు దిగాడు. చెరలో ఉన్న పరిశుద్ధులు అనగా క్రీస్తు రక్తము చేత కడగక చాలా మంది అనగా ధర్మశాస్త్రంలో అనగా పాత నిబంధన కాలంలో ఆది కాండము నుండి జకరియా వరకు, బెరాక కుమారుడైన జకరియా వరకు చిందించబడిన ప్రతి రక్తం కలిగిన మనుషుణ్ణి, దేవుని కొరకు ప్రాణం పెట్టిన మనుషుణ్ణి, దేవుని కొరకు నీతిగా జీవించిన మనుషుల్ని అనగా ఆదాము నుండి చివరి వ్యక్తినటువంటి జకరియా కుమారుడు వరకు చెరలోనున్నారు. వారికి సువార్త ప్రకటించడానికి ఆయన ఒక్కసారి భూమి క్రింద భాగాలకి దిగి వారికి సువార్త ప్రకటించి చెరను చెరగా పట్టుకొని ఒక్కసారిగా ఆయన చెరను తీసుకొని పరదేశకు వెళ్ళాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. చెరను చెరగా తీసుకొని వెళ్ళారు. ఎప్పుడైతే చెరలోకి వెళ్ళాడో పాత నిబంధన పరిశుద్ధులు అన్నారు, అయ్యా యేసు నువ్వు వస్తావని మేము మోరియా పర్వతంలో చూచామయ్యా. అక్కడ నేను చూచినప్పుడు సాక్షాత్ ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు అని మేము బుద్ధి తెచ్చుకున్నామయ్యా. ఐ హావ్ టు రిపెంటెన్స్ ఆన్ ద డే ఆఫ్ ద జెనసిస్ చాప్టర్ 21. అక్కడ నువ్వు కనబడినప్పుడు సాక్షాత్తు నీవే అనుకున్నాము. ఐగుప్తు దేశంలో నువ్వు అనగా నిర్గమకాండం 13-14 అధ్యాయంలో ఆ రాత్రి వధించబడిన పస్కా బలి ఎవరో కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు అని మేము అనుకున్నాము. కానీ అప్పుడు ఆ వధించబడిన పస్కా బలి అని యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు మా యొద్దకు వచ్చి సువార్త చెప్పి చెరను చెరగా పట్టుకొని ఇప్పుడు పరదేశకు తీసుకువెళ్తుంటే ఆ యొక్క పరిశుద్ధులందరూ యేసుక్రీస్తు ప్రభు ఎదుట సాగిలిపడి ఆరాధించారు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. 2 చదవండి నాతో పాటు ఒక్కసారి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడ? చాలండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఇప్పుడు మరణము యేసుక్రీస్తు ప్రభు ముందు ఓడిపోయింది. మరణము ఓడిపోయింది. ఇప్పుడు మరణాన్ని ఓడిపోయిన మరణాన్ని, ఆయన మరణాన్ని జయించిన వాడుగా పునరుత్థానపు దినమందు ఆయన చెరను చెరగా పట్టుకొని ఒక్కసారి భూలోకం మీదకి నిలబడి, మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును సిలువలో విరివి వేయబడింది. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు నడుచుకొని వస్తుంటే శాతానుడు వాని దూతలు భూమి మీద మహిమనంతా దొంగిలించి మహిమనంతా హస్తగతం చేసుకొని మనుషుల్ని పాపం చేత ప్రేరేపిస్తున్నారు. కొంతమందినేమో వ్యభిచారం కొరకు వాడుకుంటున్నారు, మరికొంతమందినేమో దొంగతనం కొరకు వాడుకుంటున్నారు, మరికొంతమందినేమో సేవకుల మీద బురద జల్లడానికి వాడుకుంటున్నారు, మరికొంతనేమో సంఘానికి వ్యతిరేకంగా వాడుకుంటున్నారు, మరికొంతమంది క్రీస్తుకు వ్యతిరేకంగా అనగా బయలుజేబుల వలన వారు దురాత్మల చేత నింపడానికి కొంతమందిని వాడుకుంటున్నాడు. రకరకాల వ్యక్తుల్ని, ఫోనోగ్రాఫ్స్ కొంతమందిని వాడుకుంటున్నాడు. రకరకాల పాపము చేత మనుషులు బందీలైపోయి దేవుని యొక్క మహిమను గుర్తించక యుగ సంబంధమైన దేవత వారు మనోనేతల గుడ్డితనము కలుగు చేసినందువల్ల మనుషులు గుడ్డితనములు తడుములాడుతుంటే ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు శాతానుడు ముందు నిలబడ్డాడు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన, ఇది కల్పిత కథ కాదు.
మరణమా నీ ముళ్ళెక్కడ? మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు సాతానుడి ముందు నిలబడి వాడు బిజీగా రాసుకుంటున్నాడు ఏవేవో. నేను ఈరోజు ఎంతమందిని మోసం చేశాను, ఎంతమంది ఆత్మహత్యకు ప్రేరేపించాను, ఎంతమందికి వ్యభిచారం వైపు నడిపించాను, ఎంతమందిని దొంగతనం వైపు నడిపించాను, ఎంతమందికి సెల్ ఫోన్లు అసహ్యమైన వాటిని చూసినట్టు చేశాను, ఎంతమందిని పాస్టర్ల మీద బురదలట్టు చేశాను, ఎంతమందిని సంఘానికి రానియకుండా చేశాను, ఎంతమందిని ఆదివారం ఈరోజు ఆరాధనకి వెళ్ళనీయకుండా పాడు చేశాను, ఎంతమందిని సభలకు వెళ్ళనీయకుండా సంఘ డినామినేషన్ అని బంధించగలిగానని వాడు లెక్కలు రాసుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారిగా వాడు ముందు నిలబడి మరణము నిరర్ధకమైపోయిందని వాడిని పట్టి తెచ్చి బహాటంగా వేడుక కనపరిచాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాడిని పట్టి తెచ్చి బహాటంగా వేడుక కనపరిచాడు. ఎట్లా పట్టుకున్నాడో తెలుసా? చదవండి నాతో పాటు. అనగా కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. శరీరమందు అమ్మా 2వ అధ్యాయం 15వ వచనం మధ్య భాగంలో, మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపముగా ఆజ్ఞ వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, ఈ మాట గమనించి, మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నిటినీ, కొట్టండి చప్పట్లు ఇప్పుడు గట్టిగా, అపరాధాలన్నిటినీ, ఎన్ని అపరాధాల చేత నువ్వు ఈ రాత్రి బంధించబడ్డావు, ఎంత అపరాధ మూల్యం చేత చాలా సార్లు నీవు మనస్సాక్షిని నొప్పించుకుంటూ దేవుని కోసం బతుకుతూ దేవుని శక్తి నిరర్ధకం చేశావు. నీ మనస్సాక్షిని సైతం నొప్పించుకుంటూ బ్రతుకుతూ బతుకుతున్నావు. నీ అపరాధాలన్నిటినీ సిలువ రక్తము చేత ఆయన సంధి చేసి, ఇప్పుడు చదువు తల్లి, మన అపరాధాలన్నిటిని క్షమించి యేసుతో కూడా మిమ్మల్ని జీవింప చేయడానికి ఆయన ప్రధానులను, ఈ మాట నోట్ చేసుకోండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సవము చేత వాడిని పట్టి తెచ్చి బహాటంగా పరిశుద్ధులందరికీ వేడుక కనపరిచాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఓడిపోయిన ఈ శాతానుడు, ఏమనుకోదు నాయన, ఓడిపోయిన ఈ శాతానుడు ఇప్పుడు వాడి చేతులు విరవబడ్డాయి, వీడి తల ఇప్పుడు లేదు, వీడి తల ఇప్పుడు చితగొట్టబడింది. ఎందుకంటే సిలువ చేత యేసుక్రీస్తు ప్రభు వీడిని చితకగొట్టి ఓడిపోయిన ఈ శాతానుడిని నిరాదాయుడిని చేసి వీడిని పట్టి తెచ్చి వేడుగ్గా చూపించాడు తన ప్రజలకు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఏమన్నాడో తెలుసా? ప్రజలారా ఇప్పుడు చూడండి, ఎవడైతే ఆదాము కాలం నుంచి మిమ్మల్ని మోసం చేశాడు, ఏ వ్యక్తి అయితే భూలోకపు మహిమను చూపించాడు, ఏ వ్యక్తి అయితే అనగా సమస్త ప్రధానులను సైతం మోసపుచ్చడానికి, సేవకులు సైతం పరిశుద్ధులు సైతం పాపములకి నెట్టివేశాడు, వాడిని నా సిలువ రక్తం చేత ఓడించి వేశాను. వీడు ఇప్పుడు నిరాధుడు అయిపోయాడు. వీడిని ఇప్పుడు పట్టి తెచ్చి బహాటంగా వేడుక కనపరుస్తుంటే ప్రజలందరూ అనగా సంఘములను పరిశుద్ధులందరూ వీడిని చూసి, రే చచ్చిన పాము ఇక మనల్ని ఏమీ చేయదని చప్పట్లు కొడుతూ ఉన్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. చచ్చిన పాము ఇంక మమ్మల్ని ఏమీ చేయదు. ఈ రాత్రి సాతానుడు ఓడిపోయాడు. అందుకే ఆయన దూతల మీద అధికారం పొందాడు. సాతాను దూతల మీద, సాతాను యొక్క బలహీనతల మీద, సాతాను యొక్క చెరలో ఉన్న మనుషులను ఆయన బంధించడానికి ఈ రాత్రి యేసు రక్తం ఇక్కడ నిలబడి ఉంది. నువ్వు ఎంత బలహీనుడు అయినా ఈ రాత్రిని కడిగి పరిశుద్ధపరచడానికి, ఎన్నిసార్లు నిరర్ధకమైన జీవితంలో జీవిస్తున్నా ఈ రాత్రిని పరిశుద్ధం చేసి నిలబడడానికి, ఎన్నిసార్లు అసంపూర్ణుడుగా నడుస్తున్నా నిన్ను సంపూర్ణుడిగా చేయడానికి, ఎన్నిసార్లు బలహీనతలు జీవిస్తున్నా నీ బలహీనతలు తుడిచివేయడానికి, ఎన్నిసార్లు అపరాధ భావం చేత చస్తూ బతుకుతున్నా నీ అపరాధాలను క్షమించడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు రక్తం ఇక్కడ నిలబడి ఉంది. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు రక్తము ఇక్కడ నిలిచి ఉన్నది. నిన్ను శుద్ధీకరించడానికి, నిన్ను నీతిమంతుని చేయడానికి, నిన్ను ఆయన పరలోకపు మహిమను చూడడానికి. వీడిని పట్టి తెచ్చి బహాటంగా వేడుక కనపరిస్తే వాడి దగ్గర కొన్ని పత్రాలు ఉన్నాయి. ఏమున్నాయి వీడి దగ్గర? ఏమున్నాయి? పత్రాలు. ఎవరిచ్చారు వీడికి పత్రాలు అని అంటే, ఆదాము అమ్మి వేశాడు. ఆదాము వీడిని ఏదైనా తోటలో అమ్మేసినట్టు ఆదాము భార్య అయినటువంటి మహాతల్లి హవ్వమ్మ రాసి చేసిన డాక్యుమెంట్. ఇప్పుడు ఆ పత్రాలన్నీ వీడి చేతుల్లో ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారిగా ఆ పత్రాల పేపర్లన్నీ వాడి చేతుల్లో నుంచి అమాంతంగా లాక్కొని విధి రూపకమైనటువంటి పత్రాల మీద ఉన్నటువంటి ప్రతి చేరాతను తుడిచేశాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ప్రతి చేరాతను తుడిచేశాడు. ఇప్పటిదాకా నేరం మోపబడిన ఈ పత్రాలు, పాపమునకు అమ్మివేయబడిన పత్రాలు, మనుషుని యొక్క దాస్య జీవితాన్ని, వీడి విధి రూపమైన ప్రతి చేరాతను ఆయన ఒక్కసారిగా తుడిచివేసి మనిషి జీవితాన్ని పరిశుద్ధమైన పత్రంగా మార్చేశాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. పరిశుద్ధమైన పత్రంగా మార్చబడ్డాడు. ఈ రాత్రి నువ్వు కుక్కవు కాదు, నక్కవు కాదు. నేను ఒకరోజు ఒక ప్రార్థనకి వెళ్ళా. ఏసయ్యా నేను కుక్కనయ్యా. ఏం ప్రార్థన చేస్తున్నాడు అనుకున్నా నేను. అన్నా నిజంగా దయన్న
నేను కుక్కనయ్యా, నేను మా ఊర్లో కుప్పతోటలో తిరిగే పందినయ్యా, మా ఊర్లో పొలాల దగ్గర ఉన్న బర్రినయ్యా. నువ్వు బర్రి కాదు, కుక్క కాదు, నక్కవు కాదురా అయ్యా. ఈ రాత్రి యేసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధుడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. బలహీనతల చేత విడిపించబడిన వ్యక్తివి, బంధకాలు చెంతబడిన వ్యక్తివి, చిరునామా కలిగిన వ్యక్తివి. అంతకంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద బ్రతుకుతున్న ఏకైక పరిశుద్ధుడు నీవు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యువర్ నేమ్ ఈజ్ సోన్ అండ్ డెలిగేటెడ్ బిఫోర్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభు నీకు ఇచ్చిన చిరునామాను నువ్వు అర్థం చేసుకోకపోతే నిన్నెవ్వరూ మార్చలేరిక. మారు. ఇప్పుడు వీడి చేతిలో ఉన్న పత్రాలన్నీ తీసుకున్నాడు. ఆ తర్వాత వీడి జోబిలో చూస్తే కొన్ని తాళాలు ఉన్నాయి. వీడి జోబిలో చూస్తే కొన్ని తాళాలు ఉన్నాయి. ఆ తాళాలు ఎందుకనంటే పాతాళంలోనికి మనుషులు పంపడానికి వీడి చేతిలో తాళాలు ఉన్నాయి. కొన్ని రకాల తాళాలన్నీ వీడి చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. మీరు బైబిల్ చదవట్లేదు దొంగలు మీరు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. 1:18. అమ్మమ్మ 1:18 మా. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, ఇదిగో మృతుడినైతేను గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. ఎప్పుడు చూడండి ఇక్కడ మరణము యొక్క పాతాళము యొక్క మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి పత్రాలన్నీ యేసు ప్రభు లాక్కునేశాడు. వీడి చేతిలో ఉన్న తాళాలన్నీ తీసుకున్నాడు. ఇప్పుడు మరణం యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? చెప్పాలి గట్టిగా. నేను చచ్చిపోతా, నేను ఇంక బతకను, ఇంకా ఈ రాత్రి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా, నా భర్తతో నేను ఏగలేకపోతున్నా, ఈ పిల్లలతో నేను ఏగలేకపోతున్నా, నేను ఈ సంసారాన్ని ఈదలేకపోతున్నా. నువ్వు చస్తే నరకానికి వెళ్తావురా అయ్యా, చస్తే నరకానికి వెళ్తావు. ఆ నరకం ఎలా ఉంటుందంటే కరెంటు మీద వాళ్ళని కాకి ఏ రీతికైతే మాడిపోతున్నట్టు మాడిపోతావు. నువ్వు చస్తావన్న ఆలోచన కాస్త మానుకో. మరణము యేసు ప్రభు యొద్ద ఓడిపోయింది. ఇప్పుడు మరణం యొక్క తాళపు చెవులు దేవుని చేతిలో ఉన్నాయి. పాతాళం యొక్క తాళపు చెవులు కూడా యేసు క్రీస్తు ప్రభు చేతుల్లో ఉన్నాయి. ఆయన తెరిస్తేనే పాతాళం తెరవబడుతుంది, ఆయన మూస్తే మళ్ళీ ఎవరో తెలియదు. కొట్టండి చప్పట్లు ఇంకా గట్టిగా, చచ్చు చప్పట్లు కాదు యేసయ్యకి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఒక్కసారి ఓడిపోయిన శాతానుండి వాడి దూతలను నిరర్ధకం చేసి, వాడి చేతిలో ఉన్న పత్రాలు తీసుకొని, చేవరాతను తుడిచేసి, వాడి చేతిలో ఉన్న తాళాలు తీసుకొని వాడిని నిరర్ధకుని చేసి, నిరాదాయుని చేసి, అంటే ఆయుధాలు కలిగిన వాడిని. శాతాను ఎట్టుంటాడు? మీరు ఒకరోజు నేను అప్పట్లో నేను హిందూగా ఉన్నప్పుడు ఒకసారి నేను గుడికి వెళ్ళా. మా ఊర్లో గుడి ఉంది. అక్కడ ఈశ్వరుడు గుడికి వెళ్తే అక్కడ ఈశ్వరుడు యొక్క 2వ భార్య పార్వతి, ఆమె జ్ఞానప్రసూనాంబిక. ఆమె చూద్దాం, తల్లిని చూద్దామని బిడ్డగా నేను అక్కడ పోతే ఆమె పెద్ద సోలం పెట్టుకొని అది. నేను ఆ దృశ్యం చూసి నిజంగా గడగడ వణికిపోయి జ్వరం వచ్చేసింది నాకు. 5-6 రోజులు నాకు నిజంగా జ్వరం తగ్గలేదు. నేను అప్పట్లోనే ఆలోచన పడ్డా, అరే తల్లిని చూద్దామని పోతే బిడ్డకి ఎందుకు జ్వరం వచ్చింది? తల్లి అంత భయంకరంగా ఉంటుందా? ఆ చేతుల్లో చోళము, రక్తం గారిన నాలుక, ఇంకొకటి ఏమన్నా మర్డర్ చేసి ఆ కుడి చేతిలో ఒక తలకాయి, మేక తలకాయ పెట్టుకున్నట్టు, మెడ నిండా పుర్రెలు, మళ్ళీ ఆ యొక్క డెకరేషన్. మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏమండి మీరు వెళ్తుంటారు కదా బ్యూటీ పార్లర్కి, ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆమె ఆ యొక్క మెడ నిండా రకరకాల పుర్రెలన్నీ వేసుకొని, చేతిలో ఒక పక్క మేక తలకాయ, కుక్క తలకాయ అంటే మనిషిని ఒకటి పెట్టుకొని, నోట్లో రక్తం గాచుకుంటా ఆ వికృతం రూపం చూస్తే గడగడ వణికిపోయి జ్వరం వచ్చేసిందండి నాకు. నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు అనాది తన సంకల్పంలోనే విశ్వ ప్రణాళికలో చూచిన దేవుని ప్రేమ నిన్ను నన్ను చూచింది గనుక సుందరుడైన యేసయ్యని రాత్రి చూస్తున్నాం. కొట్టండి చప్పట్ల గట్టిగా. నా యేసుక్రీస్తు ప్రభు సుందరుడు, అతికాంక్షణీయుడు, అతి సుందరుడు. ఆయన చూస్తేనే చాలు. ఆయన ప్రేమలో పడ్డా నేను 1997లో 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజు పడ్డా. ఇప్పుడు దాకా వెనక్కి రాలేకపోతున్నా. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం, ఆ ప్రేమలో ఉన్న పరవశం, ఆ ప్రేమలో ఉన్న అతి మాధుర్యము మానవ సంబంధమైన మనుషులకు అర్థం కాదు. ఆత్మ చెప్పుచున్న మాట ఆత్మ కలిగిన వానికి అర్థమవుతుంది. కొట్టండి చప్పట్లు ఇంకా గట్టిగా. ఇప్పుడు శాతానుడు ఓడిపోయి వెళ్ళిపోయాడు. వాని దూతల మీద ఇప్పుడు యేసుకు అధికారం ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభుకి ఏముంది? అధికారం. ఎంత అధికారం ఉంది? శాతానుని దూతల మీద, వాని అనుచరుల మీద, ఈ లోకమంతటి మీద యేసుకు మాత్రమే అధికారం ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పండి. ఇంకొక అద్భుతం మాట చెప్పన. ఇప్పుడు చదవండి మొదటి పేతురు రాసిన పత్రిక అనగా 3వ అధ్యాయము 22వ వచనం మధ్య భాగంలో, ఆయన వెళ్ళి దూతల మీద, రెండవది అధికారుల మీద చాలుతుంది. అధికారుల మీద
ఆయన అధికారం పొందినవాడు అని రాయబడింది. ఎవరి అధికారులు? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యం బైబిల్ తీయండి ఒకసారి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 25వ వచనం. ప్రజలెందుకు వ్యర్థమైన చదువు. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి. ఈ మాట నోట్ చేసుకో. ఎవరు కూడుకున్నారు? అధికారులు. అధికారులు. మీ ఊర్లో ఉన్న ఎంఆర్ఓ గురించో, మీ ఊర్లో ఉన్న సచివాలయం సెక్రటరీ గురించో నేను మాట్లాడలే. అర్థమవుతుందా? అధికారుల మీద ఆయన ఎందుకు అధికారం పొందాడు అని అంటే, వాళ్ళు నువ్వు అనుకున్నట్టు ఈ భూ సంబంధమైన అధికారం కాదది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు భూరాజులు అనేక మంది లేచారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశమే ఉండకూడదని లేవి వంశాన్ని చంపేయాలని ఫరో ద్వారా దేవుడు ఎప్పుడు ఐగుప్తులో వాడుకున్నాడు ఫరోని, అయినా పనిచేయలా. ఆ తర్వాత అక్కడి నుంచి ఆశ్వరేషను లేపి ఆశ్వరేషను వ్యతిరేకంగా లేపాడు, అక్కడ పని చేయలేదు. అక్కడి నుంచి యూదులను సైతం సమూలంగా నాశనం చేద్దామని నెబుకద్నెజరుకు దూరి సమూలంగా అందరిని చంపేద్దాం అనుకున్నాడు, అప్పుడు కూడా దేవుడు శేషాన్ని ఉంచాడు. అంతకంటే ఎక్కువగా హేరోదు కాలంలో సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆ శిశువును చంపదలచిన వాడు తరుముతుండగా వారు ఆ శిశువుని తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. చచ్చేంత వరకు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళా వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని నిర్గమకాండం మొదలుకొని మత్తయి సువార్త 4వ అధ్యాయం వరకు అధికారులు పూర్వకంగా ఆయన మీద దాడి జరుగుతూనే ఉంది. నీకు తెలుసా, ఒకరు కాదు, ఇద్దరు కాదు, రాజ్యాలు ఏలే అధికారులు శత్రువు అయినటువంటి శాతానుడి చేత బందీలుగా మార్చబడి యేసు యొక్క నమూనాను లేకుండా చంపడానికి ఉద్దేశించినప్పుడు దేవుడు ఒక శేషాన్ని భద్రపరుస్తూ అమోన్లు వచ్చారు, హిత్తీలు వచ్చారు, యెబూసీలు వచ్చారు, గిర్గాషులు వచ్చారు, రకరకాల మనుషులందరూ వచ్చిన వాళ్ళందరినీ దేవుడు చంపివేస్తూ దాటుకుంటూ ఒక శేషాన్ని తీసుకుని వచ్చి ఆ శేషముల నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు తీసుకొచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు అధికారుల చేత ఆయన భూలోకములో ఆయన కూడా బాధించబడ్డాడు. ఎలా బాధించబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభుని బంధించింది ఎవరంటే రోమా ప్రభుత్వపు అధికారం వాళ్ళు. యేసు ప్రభుని బంధించింది ఎవరే? ధర్మశాస్త్రం చదివినటువంటి ప్రధాన యాజకుడినటువంటి అన్నయ్య కైపయ్య. యేసు ప్రభుని బంధించింది ఎవరంటే ఆ కాలం ఉన్నటువంటి హెరోది యొక్క కాలంలో క్రూరుడైనటువంటి ఇంకొక రాజు యేసు ప్రభుని తరిమాడు. అధికారుల చేత ఆయన ఎందుకు తరంబడ్డాడనంటే ఆయన అధికారము ఈ భూలోకపు అధికారుల కంటే శ్రేష్టమైంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. భూలోకపు అధికారుల యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారము శ్రేష్టమైంది కాబట్టే అధికారులు ఏకముగా కూడుకొని భూరాజులను యేసు ప్రభుకు వ్యతిరేకంగా లేచి ఈ ప్రజలు వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ దేవుని యొక్క నామం భూమి మీద లేకుండా చేయాలని ఆదిలో నుండి వాడు తరుముతూ ఉన్నా ఈ రాత్రి వరకు నీవు నేను క్రీస్తు రక్తము చేత కడగబడి నిర్దోషులుగా నిష్కలంగా బ్రతకడానికి అధికారులు సైతము నిరాదాయులుగా చేసింది సిలువ రక్తం మాత్రమే. కొట్టండి చప్పట్లు. ఎప్పుడు చదవండి నాతో పాటు దయచేసి ఆ మాట. అనగా నాతో పాటు చూడండి ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయం 20వ వచనం. 24వ అధ్యాయం 20వ వచనం. మన ప్రధాన యాజకులను, ఎవరండి వీళ్ళు? అధికారులను. చూసావా శత్రువు యొక్క పన్నాగం ఎలా ఉందో? అధికారులు, ప్రధానులు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువుకి ఏ రీతిగా మరణశిక్ష వేసి ఆయన భూమి మీద లేకుండా సమూలంగా నాశనం చేద్దామని ఒక ప్రణాళిక ఆది నుండి కలిగితే చివరికి యేసు ప్రభు కాలంలో కూడా కలిగారండి. వదిలిపెట్టలేదు శాతానుడు ప్రణాళిక, వదిలిపెట్టలేదు వాడి పోరాటం యేసు ప్రభువు మీద. ఈ రాత్రి నువ్వు అనేకమైన పోరాటాల్లో ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన పోరాటంలో నువ్వు ఓడిపోయే వ్యక్తిగా ఉంటే ఈ రాత్రి సరిదిద్దుకో. ఆత్మ సంబంధమైన పోరాటంలో అనేక సార్లు బలహీనడైపోతుంటే ఈ రాత్రి నీ బలహీనతను బట్టి పశ్చాత్తాపడు. ఆత్మ సంబంధమైన పోరాటంలో చాలా సార్లు దేవుని నిరర్ధకం చేస్తూ దేవుని నామానికి దూషణ కలుగు చేస్తుంటే ఈ రాత్రి క్రీస్తు రక్తం దగ్గరకు రా. ఈ రాత్రి అధికారులను నిరర్ధకులుగా చేసిన యేసయ్య శక్తిని నువ్వు గుర్తించగలిగితే యేసు ప్రభు యొక్క ఔన్నత్యం ఏంటో నీకు అర్థమవుతుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం.
ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ. చాలమ్మా. ఎవరమ్మా? మనం పోరాడేది ఎవరితో? అధికారులతో. వచ్చేటువంటి ప్రభుత్వాలతో కాదు, ఆ ప్రభుత్వాన్ని ఏలుతున్న మనుషులతో కూడా కాదు, ఆ ప్రభుత్వం ఏలుతున్న మనుషులను ఏలుతున్న ఇంకొక దురాత్మైనటువంటి శాతానుడి మీద. కొట్టండి చప్పట్లు గట్టి. దానికి వ్యతిరేకంగా నువ్వు దేవుని కొరకు జీవించాలి, దానికి వ్యతిరేకంగా జీవించాలి. మీకు ఒక మాట నేను చెప్పనా? నీరో చక్రవర్తి యూదా పట్టణాన్ని అంతా నాశనం చేశాడు. అయినా దేవుడు ఒక శేషాన్ని భూమి మీద పెట్టాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన తర్వాత ఆది సంఘం ప్రారంభమైతే ఆది సంఘాన్ని సైతం పాడు చేద్దామని నీరో చక్రవర్తి ద్వారా శాతానుడు ఒక గొప్ప అధికారపూర్వకమైన ఆజ్ఞను జారీ చేసి కొన్ని లక్షల మంది యూదుల్ని నీరో చక్రవర్తి కాలంలో చంపించేశాడు, క్రైస్తవుల్ని. డొమిషియన్ అటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. వాడు ఏం చేశాడంటే క్రైస్తవులను తీసుకొని ఒక్కసారిగా ఒక పెద్ద పెవిలియన్ గ్రౌండ్లో తీసుకెళ్లి పడేసి సింహాలను వదిలేసేవాడు. ఆ సింహాలు వాళ్ళని తరిమి 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 వాళ్ళని చంపుతుంటే ఒక క్రీడా వినోదం లాగా రోమిలు చూసేవాళ్ళు డొమిషియస్ కాలంలో. అప్పుడు కూడా సంఘాన్ని దేవుడు పూర్తిగా ఆపకుండా దేవుడు ఒక శేషాన్ని ఉంచుతూ వచ్చాడు. డయోక్లెసిస్ అనేటువంటి ఒక చక్రవర్తి వచ్చాడు. వాడు చేసిన వికృతమైన పని ఏంటంటే క్రైస్తవులందరినీ పట్టి తెచ్చి బహాటంగా వీధుల్లో సిలువ వేశాడు. చరిత్ర చెప్తున్న సత్యం ఇది. డయోక్లెస్ అనే వ్యక్తి ఏం చేశాడంటే క్రైస్తవులు అనబడిన వారిని, క్రీస్తుని ఎరిగిన వారిని, రక్షించబడిన వారిని, మారు మనసు పొందిన వారిని, సేవ చేస్తున్న వారిని ఈదులో వారి దీపాల కోసం, వారి ఇళ్ల ముందు దీపాల కోసం వారి మీద నూనెను పోసి స్తంభాలు కట్టి లైట్లలాగా వాళ్ళని వాడుకొని వెలిగించి ఆహాటమైనటువంటి అట్టహాసాన్ని పొందారు డయోక్లెసిస్ కాలంలో. జూలియస్ అనేటువంటి ఒక రాజు వచ్చాడు, వాడి చక్రవర్తి. వాడి కాలంలో క్రైస్తవులందరినీ చిన్న పిల్లలు సైతం మెడలు కోసి రక్తాన్నంత ఒక గ్లాసులో పట్టి క్రైస్తవులకు తాపించడం ప్రారంభించాడు. వాడి పేరు జూలియస్. వాడు చేసిన వికృతాన్ని బట్టి సంఘము చెదిరిపోలేదు. నాకు యేసుక్రీస్తు ప్రభు తెలియదని ఒక్కరోజు కూడా చెప్పలేదు. జూలియస్ చేసినటువంటి సంఘటన బట్టి అనేక మంది యూదులు అనబడిన పసిబిడ్డలు చచ్చిపోయారు. చివరకు వాల్టేర్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నాస్తికుడైన రోమా ప్రభుత్వ అధికారి వచ్చి చిన్నలు పెద్దలు అందరినీ మొదలుకొని చెరసాలలో వేసి వాడి చిత్రహింసలు గురి చేసి చంపుతూ ఉంటే, రోజుకు ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబాల ముందు చంపుతుంటే, ఒక్క రోజు కూడా ఆదిలో ఉన్న సంఘములో ఉన్న వాళ్ళు యేసు దేవుడు కాదని ఒప్పుకోలేదు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు దేవుడు కాదని ఒప్పుకోలేదు. నీవైతే చిన్న బలహీనతల కోసం యేసయ్య నాకు తెలియదయ్యా, చిన్న వాటి కోసం నేను ఆదివారం మందిరానికి రాలేనయ్యా, చిన్న బలహీనతల కోసం నేను దేవుని సేవ చేయలేనయ్యా, చిన్న దాని కోసం అయ్యా నా బిడ్డకు బాగలేదు నేను చర్చికి రాలేడు, ఎన్నిసార్లు దేవుని అధికారాన్ని దుర్వినియోగపరిచావు? నీకంటే పూర్వమందున పరిశుద్ధులు చాలా మంది హింసించబడ్డారు. నీకంటే పూర్వమందున పరిశుద్ధులు చాలా మంది చెదరగొట్టబడ్డారు. నీ ముందున్న పరిశుద్ధులు అనేక మంది అధికారుల చేత అణిసివేయబడ్డారు. కానీ యేసు కొరకు హత సాక్షులయ్యారు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసు కొరకు ఉన్నతంగా జీవించారు. వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ నిలబడి అడుగుతున్నారు, ఓయ్ వాక్యం చెప్తున్న మణిబాబు మొదలుకొని జాలాదిలో ఉన్న చివరి వ్యక్తి వరకు మీరు బతకగలుగుతున్నారా? అలాగా మేము జూలియస్ కాలంలో, వాల్టర్ కాలంలో, డయోక్లెస్ కాలంలో బతికినంత రోషంగా మీరు బతకగలుగుతున్నారా? క్రీస్తును కనుమరుగు చేసి అనేక మంది క్రీస్తు యొక్క మహిమను అర్థం చేసుకోకుండా యుగ సంబంధమైన దేవతైనటువంటి ఆ యొక్క శక్తుల చేత పీడించబడుతూ మనోనేత్రాలు వెలిగించబడక అంధకార సంబంధమైన మనుషుల మధ్యలో బతుకుతున్న ఈ రాత్రి మనుషులు విడిపించడానికి యేసు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం, ఈ రాత్రి అధికారులు నిరర్ధకలు చేసి నిన్ను బతికించడానికి. ఏ అధికారం నిన్ను ఏలుతుంది బిడ్డ? ఏ పాపమనే అధికారం నిన్ను ఏలుతుంది? ఏ పాపమనే బలహీనత నీ మీద అధికారం చెలాయిస్తుంది? ఏది నీ మీద పెత్తనం చేస్తుంది? ఏ బలహీనత నిన్ను ఒక అధికారంగా అణచివేస్తుంది? దేవుని వాక్యం చెప్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనగా విశేషంగా 22వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద అధికారం పొందాడు. ఈ అధికారులందరినీ పట్టి తెచ్చి వేడుగ్గా బహాటంగా కనపరిచి, విశేషంగా రోమీయుల పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా దేవుడు శాతాను శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక తొక్కించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మీ కాళ్ళ కింద చితక తొక్కించాడు.
ఎందుకని నీ కాళ్ళ కింద శాతాన్ని చితక తొక్కాడంటే, మీరు చూడండి, పల్లెటూరులో ఎక్కడన్నా పాము పిల్ల వచ్చింది, చంపేసిన తర్వాత ఆ తండ్రి కర్రతో తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ముందు వేస్తాడు. రేయ్, పావును చంపాను చూడరు అంటాడు. వాడు రాళ్ల వర్షం కురిపిస్తాడండి దాని మీద. అయ్యో బాబోయ్, చంపింది ఎవరు? వాళ్ళ నాన్న. చచ్చిన పాము మీద వీడి ప్రతాపం చూపిస్తాడు. అసలే ఓడిపోయిన శాతానుడు, సిగ్గుమాలిన శాతానుడు నీ మీద ఏలుబడి చేస్తుంటే, అమ్మా సాతాను చేతులను చిడిపించబడలేకపోతున్నానయ్యా. నేను ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో ఇదేలాగిన నాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు. నా టైం బాగుండి అలా మీటింగ్కి ఎదురుగా ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో నేను ప్రార్థన చేసుకుంటున్నా. ఒక ఆమె నా పక్కన చేరి ప్రార్థన చేస్తుంది. ఒక ముస్లిం వచ్చింది ఆ రోజు. వచ్చి, యేసయ్యా, నా చిన్న కూతుర్ని కొట్టాడయ్యా నా అల్లుడు, వాడి తలకాయ ఈరోజు లారీ కింద నిమ్మకాయ పగిలినట్టు పగలాలేసయ్యా, పట్టని పగలడం నేను చూడాలేసయ్యా, వాడు రక్తం కక్కుని సావాలేసయ్యా, నా కళ్ళతో చూడాలేసయ్యా, చెయ్యేసయ్యా, నువ్వు చేస్తావు ఏసయ్యా అంటుంది. నేను కళ్ళు తెరిచి, ఏసయ్యా చేతబడి చేస్తుందా, లేకుంటే ఏమైనా మంత్రాలు ఏమైనా చదువుతుందా? అరే, శక్తుల మీద అధికారం పొందిన యేసు యొక్క శక్తిని, ఔన్నత్యాన్ని గుర్తించకుండా చాలా మంది చేస్తున్న పిచ్చి ప్రార్థనలు ఇవి. అల్లుడు తలకాయ నిమ్మకాయ దొక్కించాలంట. ఈమెయిల్ ఎక్కడ నిమ్మకాయ వండుకొని పులిహార చేసుకొని తింటుంది. కూతురు విధురాలైతే ఏం చేస్తుంది, జీవితాంతం బాధించబడుతుంది. నేను అన్నాను, అవ్వ ఎవరి కోసం చేస్తానంటే, నా అల్లుడు చావాలయ్యా, నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. అల్లుడు చావాలని నేను ప్రార్థన చేయాలంట. ఎంత భయంకరమైన దుర్దినాలలో ఉన్నాం. శత్రువుని క్షమించలేకపోతున్నావు అంటే ఇంకా నువ్వు శాతానుడికి అధికారంలో ఉన్నావు అని అర్థం. కనబడుతున్న సహోదరుని ప్రేమించలేకపోతున్నావంటే ఇంకా నువ్వు శాతానికి అధికారంలో ఉన్నావు అని అర్థం. సాటిని సహోదరుని ప్రేమించి ఇంకా క్రీస్తు వలె నువ్వు అతన్ని హత్తుకోలేకపోతున్నావంటే ఇంకా నువ్వు ఎవరు అధికారంలో ఉన్నావని అర్థం. ఇంకా బలహీనతను వదిలిపెట్టలేదంటే దిలీలాంటి ఆత్మలు నిన్ను వెంబడిస్తున్నావు అర్థం. ఇంకా నువ్వు అక్క చెల్లి వాయు వరుసలు మర్చిపోయి ఇంకా నువ్వు పాపం చేస్తున్నావంటే అమ్నోను ఆత్మల చేత పీడించబడుతున్నావు అని అర్థము. ఆ అమ్నోను ఆత్మలు మనుషులు పట్టి ఇంకా పీడిస్తున్నాయి. వదిలిపెట్టగలవా నీవు? ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు దేవదూతల మీద, అనగా పడిపోయిన దేవదూతల మీద అధికారం పొందినవాడే, అంతకంటే అధికారుల మీద అధికారం పొందినవాడే, శక్తుల మీద కూడా అధికారం పొందిన యేసు ఇక్కడ నిలబడి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. శక్తుల మీద అధికారం పొందిన యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు చదవండి నాతో పాటు దయచేసి మత్తయి సువార్త, అనగా 24వ అధ్యాయం 29వ వచనం. 24వ అధ్యాయం 29వ వచనం. ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మెను, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, శక్తులు కదిలింపబడును. ఈ మాట నోట్ చేసుకోండి. ఆకాశమందలి శక్తులు కదిలించబడ్డాయి. అప్పుడు మనిషి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణములో ఈ 3 అద్భుతాలు జరిగాయి. ఆయన శిలువ మరణము ద్వారా శాతానాన్ని ఓడించాడు, నిరర్ధకం చేశాడు, నిరాదరణ చేశాడు, పట్టి తెచ్చి వేడుకను కనపరిచాడు బాహాటంగా. వాడి చేవరాతను తుడి చేశాడు, అధికార పత్రాలు రద్దు చేశాడు, చివరకు వాడి చేతులను తాళపు చెవులు తీసుకుని నిరాధన చేసి వాడిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపరుస్తుంటే ఆ చచ్చిన పావును రాళ్లతో కొట్టినట్టు చిన్నోడు కొడుతున్నావు నువ్వు. కొట్టిందా ఆయన? ఆమేన్. నా వల్ల దెయ్యాలు పోయిందని చెప్తావా నువ్వు? నీ వల్ల స్వస్థత కలిగిందని చెప్తావా? ఈ రోజుల్లో ఏమైపోయిందంటే క్రీస్తు యొక్క మహిమ కనుమరుగైపోవడానికి కారణము నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావు కానీ నీ కొరకు శ్రమపడిన యేసుని మర్చిపోతున్నావు రా బిడ్డా. నా జీవితంలో నేను బుద్ధి తెచ్చుకున్నది ఒకటే, క్రీస్తుని కనపరచడానికి వాట్ ఎవర్ ఇట్ మే బి ఐ షల్ బి సాక్రిఫైస్డ్ బిఫోర్ ద లార్డ్, because the only sovereignty of the God and almighty, the name only above the name in Jesus Christ. కొట్టండి చప్పట్లు గట్టిగా. అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం యేసుక్రీస్తు నామం. అధికారము కలిగిన నామం యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం. అధికారులు సైతం నిరర్ధకులు చేసిన నామం యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం. శక్తులు సైతం ఓడించగలిగిన నామం యేసుక్రీస్తు నామము. ఆ నామములో ఈరోజు నువ్వు ఎంతటి రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ బతుకుతున్నావంటే నిన్నేమనాలి? ఏమనుకుంటున్నావు యేసు ప్రభువు నువ్వు? మీ ఇంట్లో మూకుడు మీద చొమ్ముల మీద బోలిచ్చేటువంటి వాగ్దాన కరపత్ర అనుకుంటున్నావా నా యేసయ్యని? అరలు దిష్టి బొమ్మలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు నటింటును గుమ్మలను యేసు ప్రభు వాగ్దానాలు పెట్టి మా ఇంటికి రాని బేదర వేసుకునే వాగ్దానం ఉన్నది. వాగ్దానం లోపల ఉంటాయి, హృదయంలో ఉండవు. ఎందుకు కుటుంబాల్లో శాపం, కుటుంబాల్లో ఎందుకు అల్లకొల్లం అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో లేడు. ఆయన శిలువ మరణంలో ఆకాశ శక్తులన్నీ కదిలించబడి ఆ శక్తులన్నీ ఓడిపోవడం ప్రారంభించాయి. శక్తులన్నీ కదిలించబడ్డాయి.
అవి సాతాను శక్తులే గాని, బలహీనపరిచే శక్తులే గాని, మనుషులు పట్టి పీడిస్తున్న శక్తులే గాని, మాంత్రిక శక్తులే గాని, రహస్యమందు పాపానికి ప్రేరేపిస్తున్న శక్తులే గాని, ఏ శక్తి అయినను యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ముందు సాగిలి పడిపోయింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏ శక్తి అయినను యేసు ప్రభు శక్తి ముందు సాగిలి పడిపోయింది. అంత గొప్ప దేవుడండి నా దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు అంతటి ఔన్నత్యం కలిగిన దేవుడు. ఒక రోజు నేను చదువుతూ ఉన్నాను, ఒక ఇంగ్లీష్లో చదువుతుంటే అక్కడ ఒక మాట ఉంది, జక్కూమ్ అని రాయబడింది. ఈ జక్కూమ్ అనే మాట నేను చదివి ఆశ్చర్యపోయాను. జక్కూమ్ అనేటువంటిది నరకములో పడద్రోయబడిన మనుషులకు ఆహారంగా ఇవ్వబడుతున్నటువంటి ఒక పదార్థం కలిగినటువంటి ఒక చెట్టు అది. అయ్యా మణిబాబు గారు ఎక్కడుంది ఇది? మళ్ళీ అడుగురా, మళ్ళీ చెప్తా. ఖురాన్లో సూరా 28:16 ఆయత్తులో ఉంది. ఆ జక్కుమైనటువంటి ఆ యొక్క పదార్థము నరకములో ఉంటుందట. అదొక పండు. ఈ నరకములో కాలుతున్న మనుషులు దేహాలన్నీ ఊడిపోయి, కాళ్ళు చేతులు కాలిపోయి, నోట్లో నుంచి పురుగులు, ముక్కల్లో నుంచి పురుగులు, మానసికమైనటువంటి వ్యాధిని అనుభవిస్తూ కాలిపోయిన శవాల వాసన కలిగిన మనుషులు కొన్ని కోట్ల మంది నరకములో కాలుతుంటే వాళ్ళకి ఇవ్వబడుతున్నటువంటి పండు పేరు ఏంటంటే జక్కూమ్. ఈ జక్కుమైనటువంటి యొక్క పండును తీసుకొని ఆ మనుషులు తిన్నప్పుడు శరీరం ఇంకా వేడిగా కాలిపోతుందట. లోపల నుంచి పేగులు సైతం అలాగ అమాంతంగా వచ్చి బయట పడిపోతాయి. నోరంతా కాలిపోతుంది. జ్ఞాపక శక్తి ఇంకా ఎక్కువగా రెట్టింపవడం ప్రారంభిస్తుంది. నోట్లో నుంచి పురుగులు, ముక్కల నుంచి పురుగులు వచ్చి అమాంతంగా తీసుకుని నిప్పుల్లో వేస్తుంటే అవి మళ్ళా ఎగబాకి వచ్చి వీడిని పిక్కు తింటుంటాయి. అందుకే యేసు ప్రభు అన్నాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు కన్నీళ్లు రోదన అక్కడ ఉంటాయి. జక్కుం అనే ఈ ఫ్రూట్ తినకుండా పోతే, ఈ పండు తినకుండా పోతే ఒక్క క్షణం కూడా సాతానుడు వాళ్ళ నిద్రపోనీయడట. ఈ పండు తింటూ ఉంటే వాళ్ళు పడుతున్న బాధలంతా ఇంత కాదు. కానీ పరలోకములో జీవ వృక్షమునకు అధికారము కలిగినటువంటి ఫలాలు అక్కడ నిలబడి ఉన్నాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసును కోరుకుంటే జీవ వృక్షములు కలిగిన ఫలము. ఈ రాత్రి నిరర్ధకముగా ఇంకా నువ్వు వచ్చినట్టు నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతే నీవు కోబడేటువంటి ఫ్రూట్ పేరు, నీకు ఇవ్వబడే పండు పేరు జక్కూమ్. నరకంలో కాలుతున్న మనుషులు భయంకరంగా దాహార్తికి అల్లాడిపోతూ ఉంటే అక్కడ నీటి కోసం వాళ్ళు వెంటలాడడం ప్రారంభిస్తారు. అది ఒక ప్రాంతం కాదు, ఇక 2 ప్రాంతాలు కాదు. ఎందుకంటే యెషయా గ్రంథం 5:14 రాయబడింది, అందుచేతనే పాతాళం అపరిమితంగా నోరు తెరిచి పెట్టుకునింది, అందులో గనులు, సామాన్యులు, గోష్ఠయ్యేవారు, హర్షించేవారు అందులో పడిపోతారు. ఒక్కడు కాదు, 2 కాదు. అలా పడిపోయినప్పుడు వాళ్ళు కేకలేస్తుంటే కేకలేస్తున్న మనుషులకు అక్కడ ఒక ప్రవాహంలాగా ఒక అగ్ని వలయము లేదా అగ్ని నది ఒకటి ప్రవహిస్తుంటుందట. ఆ నది పేరు హమీం. హమీం. ఆ హమీం అనేటువంటి ఆ జలాలు ఈ ప్రజలు దాహానికి తట్టుకోలేక ఆ నీళ్లు ఎత్తుకొని తాగగానే భయంకరమైన చేదు, దాహము చల్లారదు. ఆ వేడి నిప్పులు కలిగినటువంటి ఆ ద్రావకాన్ని తీసుకుని తాగలేక కేకలు వేస్తూ నోరు బాదుకుంటూ యేసు మమ్మల్ని రక్షించు, రక్షించు, రక్షించని కేకలేసిన నీ ప్రార్థనకు జవాబు రాని ప్రార్థన ఏదైనా ఉందంటే అది నరకములో మాత్రమే. ఈ రోజు ఈ వాక్యము నాది కాదని నువ్వు నిరర్ధకము చేసి వెళ్ళిపోయినా, ఈ ప్రత్యక్షత నాకు అక్కర్లేదని వెళ్ళిపోయినా, యేసు యొక్క మహోన్నతమైన శక్తిని నువ్వు అర్థం చేసుకోకపోయినా ఈ రాత్రి నువ్వు తప్పించుకోలేవు. మండుచున్న వేడి మిగల అగ్ని గుండంలో నుండి నిన్ను తప్పించి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారికి రక్షణతో పాటు విమోచనతో పాటు పాపక్షమాపణతో పాటు పరలోకపు రాజ్యములోకి అధికారము ఇవ్వబడుతుంది. కొట్టండి చప్పట్లు ఇంకా గట్టిగా. ఈ రాత్రి యేసు నీకు కావాలని కోరుకుంటే నీకివ్వబడే ఆధిక్యతది. యేసు నాకు కావాలని కోరుకుంటే, నేను చదివి ఆ యొక్క పుస్తకాన్ని భయపడిపోయాను. ఇంకొక మాట చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. అక్కడ ఇంకొక మాట చెప్తే అది ఆశ్చర్యపోతారు. ఒక్క క్షణం కూడా నరకంలో తీరిక లేకుండా పదునైనటువంటి కత్తుల చేత పొడుస్తూ ఉంటారట. పదునైన బళ్ళాళ్ళ చేత పొడుస్తుంటారు. ఎంత సుదృఢవయ్యా, ఎంత సుందరవమ్మా ఈ భూలోకములో. రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటే నీవు కుబడే శిక్షను తప్పించుకోగలవా? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు బయటకు రాలేదు. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ప్రార్థన నిరర్ధకమైపోయింది. బెవింగ్టన్ అనే ఒక దైవజనుడు నరకానికి వెళ్ళాడట. నరకానికి సాక్షాత్ యేసు ప్రభు తీసుకెళ్లి నరకాన్ని ఒకసారి చూడు నరకం చూపిస్తుంటే కొంతమంది అక్కడ నరకపు ప్రదేశంలో ప్రార్థనలు చేస్తున్నారట. యేసు మమ్మల్ని రక్షించు, రక్షించు, రక్షించని.
ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనకు జవాబు రాని ప్రదేశము. నాకు ఒక స్నేహితుడు, అతని పేరు బాబులాల్. యేసు ప్రభు నమ్ముకున్నాడు. తన రోజు నాతో చెప్పాడు, మణిబాబు మేమెందుకు మసీదులో హజా ఇస్తామో నీకు తెలుసా అన్నాడు. చెప్పయ్యండి అన్నాడు. ఏమీ లేదు, మేము హజా ఇచ్చేటప్పుడు నరకంలో ఉన్న శక్తులు కొద్దిసేపు మౌనం అయిపోతాయట. ఆమేన్. అది వాళ్ళ నమ్మకం. మందిరాలలో ప్రార్థన జరిగేటప్పుడు, మందిరాల్లో ఆరాధన జరిగేటప్పుడు, మందిరాల్లో సువార్త సభలు జరిగేటప్పుడు పాతాళంలో ఉన్న శక్తులు కొద్దిసేపు మౌనంగా ఉంటాయట. ఎందుకంటే క్రీస్తు రక్తం గురించి ఎక్కడైతే ప్రకటించబడుతుందో శక్తులు అక్కడ ఓడిపోవడం ప్రారంభిస్తాయి. కొట్టండి చప్పట్లు. క్రీస్తు రక్తం గురించి మాట్లాడుతున్నప్పుడు, క్రీస్తు రక్తం గురించి హెచ్చరిస్తున్నప్పుడు, రక్షణ గురించి హెచ్చరిస్తున్నప్పుడు, మారు మనసు గురించి హెచ్చరిస్తున్నప్పుడు సాతాను శక్తులు గడగడలాడిపోతాయి. అప్పుడు నరకంలో నెల కేకలేస్తారట, అయ్యా అయ్యా కొంచెం బలంగా చెప్పండి అయ్యా యేసు రక్షకుడిని, కొంచెం బలంగా చెప్పండి అయ్యా యేసు దూతల్ని గెలిచాడని, కొంచెం బలంగా చెప్పండి అయ్యా ఆయన శక్తుల మీద అధికారం పొందాడని, కొంచెం బలంగా చెప్పండి అయ్యా ఆయన శక్తుల మీదే కాదు అధికారుల మీద బలము పొంది పరలోకములో ఉన్నవైనను, భూలోకములో ఉన్నవైనను, పాతాళములో ఉన్నవైనను సమస్తము యేసు ఎదుట మోకరించే ఏకైక నామం యేసయ్య నామం అని ప్రకటించమని నరకంలో ఉన్న శక్తులు కేకలేస్తున్నాయి రాత్రి. నీకు తెలుసా, సువార్తలు అంటే మెస్పరైజం చేసే పనులు కాదు. సువార్త అంటే మనుషులు ఘనపరచుకునే పనులు కాదు. సువార్త అంటే కేవలం మనుషుల్ని ఎగ్జాల్ట్ చేసుకునే పరిచర్య కాదు. దట్ ఎవ్రీ మ్యాన్ సో హైడ్ బిఫోర్ ద లార్డ్ దట్ జీసస్ ఇస్ ద మేనిఫెస్టేషన్ బిఫోర్ ద సిన్. పాపంలో ఉన్న మనుషుల్ని ప్రత్యక్షతలకు తీసుకురావడానికి ఆయన రక్తంలో ఉన్న శక్తిని రాత్రి గుర్తించినట్లు యేసు క్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వము కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కొట్టండి చప్పట్లు. నీ కొరకు యేసు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎప్పుడు చదవండి ఆ మాట ఒక్కసారి. అనగా మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఏంటమ్మా? దూతల మీదను అధికారం పొందాడు, అధికారుల మీదను అధికారం పొందాడు, శక్తుల మీదను అధికారం పొందాడు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎదుట ప్రతి వాని మోకాళ్ళు వంగునట్లు అవి పరలోకమైన, పాతాళ లోకమైన, చివరకు భూలోకమైన ప్రతి నామము కూడా యేసయ్య నామం ముందు సాష్టాంగపడి రక్షకుడు యేసయ్యని ఒప్పుకుంటున్నారు. కొట్టండి చప్పట్లు. చేతులుండి చప్పట్లు కొట్టకపోతే నువ్వు దండగా, చేతులుండి చప్పట్లు కొట్టి యేసయ్యకి చేస్తే నీ హృదయంలో పండగ. లేచి నిలబడదాం. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు యేసయ్యా. యేసయ్యా నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించుకుందాం. ఈ రాత్రి యేసు అధికారం కలిగిన దేవుడు, నీ పాపాన్ని క్షమించగలిగిన దేవుడు, నీ బంధకాలు తెంచగలిగిన దేవుడు, నీ కట్లు తెంచగలిగిన దేవుడు, నీ బలహీనతలు క్షమించగలిగిన దేవుడు, పాపములకు అపరాధాలు మన్నించగలిగిన దేవుడు.
అధికారము కలిగిన యేసు అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందినవాడు ఆయన. ఆమేన్. యేసయ్యా, ఒక తీర్మానంతో ఈ రాత్రి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా, నన్ను నీ కొరకు నడిపించయ్యా, నన్ను కడిగి శుద్ధీకరించయ్యా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జానీ విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించుచు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడనే గ్రహింపుతో దేవుని ఎదుట మనం లొంగిపోదాం. ఈ రాత్రి ఆయన నీ మీద అధికారం పొందనివ్వు. ఈ రాత్రి ఆయన వాక్యము మన మీద అధికారం